ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నుంచి సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా దేశాలకు బియ్యం అక్రమంగా రవాణా అవుతోంది. ఈ అంశాన్ని ఇలాగే వదిలిపెడితే తీవ్రవాదులు కూడా అక్రమంగా భారతదేశంలోకి చొరబడేటువంటి అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కంగారు పడ్డారు, ఆదుర్దా చెందారు, ఆవేశపడ్డారు. ఇదంతా ఎందుకు జరిగింది? దీని వెనుక నేపథ్యం ఏంటి? దీని వెనుక చాలా పెద్ద నేపథ్యం ఉంది. చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆయన ఇవాళ కాకినాడ పోర్టుకు వెళ్ళి, అది ప్రైవేటు సంస్థల నిర్వహణలో ఉన్నటువంటి పోర్ట్ అది. ఆ పోర్టుకు వెళ్ళి పోర్టులో ఒక షిప్ను సీజ్ చేయమని ఆదేశించామని చెప్తున్నారు. అలాగే ఆ షిప్ నుంచి బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నట్టు తెలుసుకున్నామని, ఆ పోర్టుకు వెళ్ళడానికి గత 2 నెలలుగా తాను ప్రయత్నిస్తున్నప్పుడు పౌర సరఫరాల అధికారులు కానీ, పోలీసులు కానీ, పోర్టు సిబ్బంది కానీ వీళ్ళంతా అడ్డుకుంటున్నారు, రానివ్వడం లేదు. కానీ తాను తెగించి వాళ్ళ ఆ పోర్టుకి వెళ్ళడం వల్ల అక్కడ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇస్తున్నటువంటి బియ్యం, కిలో రూపాయికి ఇస్తున్నటువంటి బియ్యం, అది అక్రమంగా విదేశాలకు తరలిపోతుంది. ఇలాంటి తరలింపులు కనుక మనం ఉపేక్షించి ఊరుకుంటే బయట దేశాల నుంచి ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఎక్కడొక్కడ కట్టడి చేయాలి. ఈ మేరకు ఈ అంశం పైన రాష్ట్ర హోంమంత్రికి, కేంద్ర హోంమంత్రికి, ప్రధానికి లేఖలు రాయమని తన కార్యదర్శిని ఆదేశించారని చెప్తున్నారు. నిజమే, దీని వెనక చాలా పెద్ద తతంగమే ఉంది. ఎన్నికలకు ముందు అదే కాకినాడ బహిరంగ సభలో ఇదే డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అక్కడి స్థానిక ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారని, ఆయన్ని ఏదో చెడ్డీలోడు తీసుకొడతాను, బట్టలోడు తీసుకొడతాను, కూర్చోబెడతాను, నిల్చోబెడతాను, ఇలా చాలా మాటలు మాట్లాడారు. సరే, ఆయన ఓడిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 6 నెలలు అయింది. 6 నెలలుగా సాగుతున్నటువంటి వ్యవహారం ఏంటి? ఈ 6 నెలలుగా అక్రమ రవాణా సాగిందా లేదా? దీనికి కౌంటర్గా, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు కౌంటర్గా మాజీ మంత్రి అంబటి రాంబాబు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ప్రెస్ మీట్లో డిప్యూటీ ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నటువంటి పౌర సరఫరాల మంత్రితో సహా చాలా మంది కూటమి నేతలకు బియ్యం అక్రమ రవాణా ద్వారా వచ్చేటువంటి ముడుపులు ముడుతున్నాయి అని ఆరోపణ చేశారు. ఆయన ఒక వీడియో విడుదల చేశారు. చాలా తీవ్రమైన ఆక్షేపణ, ఆరోపణ. ఎందుకంటే పౌర సరఫరాల మంత్రిగా ముడుపులు ముడుతున్నాయి. లేదు, ఆయన ఇంకో మాట చెప్పారు. కూటమి నాయకుల్లో, కూటమికి సంబంధించినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలకి, 80% ఎమ్మెల్యేలకి ఇసుక, మద్యం, బియ్యం రవాణా, ఈ 3 ప్రధాన ఆదాయ వనరులుగా మారిపోయాయని కూడా ఆరోపించారు ఆయన. ఈ డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్ తర్వాత కొద్ది క్షణాలకే అంబటి రాంబాబు తన వీడియోను విడుదల చేశారు. ఇక్కడ పరస్పర ఆరోపణల మాట పక్కన పెడితే అసలు ఏం జరిగింది? కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నమాట వాస్తవం. ఎవరు చేస్తున్నారు, ఎవరి ప్రమేయంతో జరుగుతోంది, దాంట్లో బాధ్యులు ఎవరు, ఇవన్నీ తేలాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కాకినాడ ఎంపీ జనసేన పార్టీ చెందిన ఎంపీ, అక్కడ ఉన్నటువంటి 2 రూరల్ ఎమ్మెల్యే కానీ, కాకినాడ టౌన్ ఎమ్మెల్యే కానీ, 2 కూడా జనసేన పార్టీ. సో జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల ప్రమేయం లేకుండా ఇది జరుగుతుందా అని అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. సరే, వాళ్ళ ప్రమేయం ఉందా లేదా అనేది పక్కన పెడితే, ఈ ఏదైతే తాజాగా నేను సీజ్ చేయించాను అని చెప్తున్నటువంటి డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల పరంపర నేపథ్యంలో అసలేం జరిగింది? నిన్ననే కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నటువంటి విషయం తెలిసి ఆ నౌకను సీజ్ చేశారు, ఆ షిప్ని సీజ్ చేశారు. నిన్ననే సీజ్ చేశారు. సీజ్ చేసి కొన్ని పరిశీలనలు, కొంత అవకతవకలు, గందరగోళం గుర్తించిన తర్వాత వాటన్నిటిని రెక్టిఫై చేసి ఉండొచ్చు. ఇవాళ దాన్ని తరలించడానికి అనుమతి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి ఆగమేఘాల మీద దాన్ని నిన్న ఎందుకు సీజ్ చేశారు, ఇవాళ ఎందుకు దానికి అనుమతి ఇచ్చారు అని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళారు. కానీ అది ప్రైవేటు పోర్టు, ప్రభుత్వానికి సంబంధించింది కాదు. ప్రైవేట్ పోర్టులో ఎవరన్నా వెళ్ళాలంటే అనుమతి తీసుకోవాలి. తాను సరే అవన్నింటినీ ఉల్లంఘించానో మరొకటనో డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారనో చెప్పి అక్కడికి వెళ్ళి దాన్ని సీజ్ చేయమన్నాను మరొకటి చెప్పారు. సరే, ఆయన ఇచ్చిన మరి ఉత్తర్వులు ఏ మేరకు అమలవుతున్నాయి, ఆ షిప్ ఇక్కడే ఉందా, వెళ్ళిపోయిందా, ఇవన్నీ తర్వాత విషయం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ నేపథ్యంలో నడుస్తున్నటువంటి, ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి పోర్టుల నుంచి కూడా అక్రమ రవాణా జరుగుతోంది, అక్రమ దిగుమతులు జరుగుతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమ సరఫరా జరుగుతోంది. ఎందుకు ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఎన్నికలకు ముందు 2 నెలల క్రితం గట్టిగా ఇదే నవంబర్లో, దాదాపుగా 23 నవంబర్లో వైజాగ్ పోర్టుకి ఒక షిప్ వచ్చింది. దాదాపు 25,000 కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. అవి ఎవరికి సంబంధించినవి, ఏ నాయకుల ప్రమేయం ఉంది, దాని వెనక ఎవరున్నారు, ఇంతవరకు తేలలే. ఎప్పుడైతే వార్తలు వచ్చాయి పత్రికల్లో, ఆ షిప్లో రవాణా చేసినటువంటి వ్యక్తులు వారందరూ కూడా లేకపోతే నాయకులు, లేకపోతే వ్యాపారవేత్తలు, బీజేపీ ఎంపీ లేదా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరికి దగ్గరి బంధువులవి అని అప్పుడు వార్తలు వచ్చాయి. మరి ఆ కేసు తేలిందా, తేలలేదా, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు దాన్ని పట్టించుకున్నారా లేదా, ఎందుకని పట్టించుకోవటం లేదు? అది చిన్న చితక విషయం కాదే, 25,000 కేజీల చిన్న విషయం కాదే. మరి అది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కదా, ఇది బియ్యం సరఫరా, సరే దీన్ని ఒక పక్కన పెడదాం, కానీ అది పెద్ద విషయం కదా. ఇవాళ కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి అదే విషయాన్ని ప్రస్తావించారు. డ్రగ్స్ మాఫియాలు రాష్ట్రంలో పెచ్చరడిపోతున్నాయి, ఈ షిప్పుల నుంచి అక్రమంగా మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయని. వాస్తవం కావచ్చు, ఆయనకి దాని మీద కన్సర్న్ ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు, అది తప్పేం కాదు. కానీ ఆయన ఈ అంశాన్ని ఎందుకు పట్టించుకోలేకపోయారు? వైజాగ్ సీపోర్టు ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటిది కాబట్టి ఖచ్చితంగా పట్టించుకోవాలి కదా. ఆయన నేరుగా వెళ్ళొచ్చు, తనిఖీ చేయొచ్చు, ఆయనకి కేంద్రంలో ఉన్న పలుకుబడి తెలుసు, కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సన్నిహిత సంబంధ బాంధవ్యాలు తెలుసు. మరి ఆయన ఎందుకు పట్టించుకోలేదు? ఇదే వాళ్ళు ఆయన చెప్తున్నారు, దాదాపు రోజు 1000 నుంచి 1900 లారీలు వస్తున్నాయి కాకినాడ పోర్టుకి, దీంట్లో కొంత అక్రమ రవాణా జరుగుతోంది బియ్యం అని. వాస్తవం కావచ్చు, సరే ఆ విషయంలో ఆయన గట్టిగా పట్టుబట్టి ఈ అక్రమ రవాణాను ఆపించడానికి కృషి చేస్తుండొచ్చు, దాన్ని అభినందించాలి. కానీ అసలు అక్రమ రవాణా జరుగుతున్నది ఎవరి నేపథ్యంలో, ఎక్కడ, దీన్ని పట్టుకుంటారా? ఎందుకంటే వాడు అంబటి రాంబాబు చెప్తూనే ఉన్నారు, కూటమి నేతల కనుసన్నల్లోనే బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది.
అందరికీ ముడుపులు ముడుతున్నాయి, అధికారులతో సహా ప్రతి ఒక్కళ్ళకి ముడుపులు ముడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆయన వీడియో విడుదల చేశారు. మరి దాన్ని బయటికి తీసుకురాగలరా? కానీ ఇక్కడ ఇంకో మాట కూడా వినపడుతుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి కొందరు వైసీపీ నాయకులను టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ చేసిన నాయకులను 1-2 రోజుల్లో వారిని అరెస్ట్ చేయడానికి కానీ, లేదా వారి మీద అభియోగాలు మోపడానికి కానీ, లేదు ఛార్జ్ షీట్ వేయమని చెప్పడానికి కానీ ఇవాళ ఆగమేఘాల మీద ఈ ప్రెస్ మీట్ పెట్టారు. కాకినాడకు సంబంధించి 1-2 నేతల అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. ఇదంతా ప్రిపరేషన్లో భాగమన్న వార్తలు కూడా వినపడుతున్నాయి. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఏ మేరకు నిజమో వైసీపీ వర్గాలు లేదా జనసేన వర్గాలు చెప్పాలి. ఎందుకంటే ఇదంతా ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేసి దాని తర్వాత కాకినాడ ప్రాంతం లేదా రాజమండ్రి ప్రాంతం లేదా తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి 1-2 ప్రముఖులు, ముఖ్య నాయకులని అరెస్ట్ చేసే నేపథ్యం దీని వెనక కనపడుతుందన్నమాట. అంటే ఇక్కడ ఒక విషయాన్ని అంబటి రాంబాబు చెప్తున్నట్టు, కక్ష సాధింపు కోసమే ఇలాంటి చర్యలు ఛేదిస్తున్నారా? వైసీపీ నేతలపైన లేదా వైసీపీ నాయకులపైన కక్ష సాధింపు కోసమే ఇలాంటి చర్యలను ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి వారి మీద కేసులు పెట్టడానికి మరి ఉద్యుక్తమవుతున్నారా? ఎందుకంటే నిజంగా అక్రమ రవాణాను అరికట్టడం ఒక ఛాలెంజింగ్ టాస్క్. అది కనుక సమర్థంగా చేయగలిగితే తప్పకుండా డిప్యూటీ సీఎంకి జేజేలు పలకాలి. కానీ అది అంత సులభమైనటువంటి పని కాదని, వీలు పడదని చెప్తున్నారు. అంబటి రాంబాబే చెప్పాడు. ఎందుకని? ఈ మొత్తం వ్యవహారంలో ఇసుక, మద్యం, బియ్యం రవాణా, పేదల ముంగిట పేదల కోసం ఇస్తున్నటువంటి బియ్యం అవి దాదాపు కిలో 40 రూపాయల వరకు బహిరంగ మార్కెట్లో కొని తీసుకొచ్చి వాటిని ప్రాసెస్ చేసి వాటిని పేదలకు 1 రూపాయికే ఇస్తున్నారు. అంటే దాదాపు 38-39 రూపాయల దాని భారాన్ని ఒక్కొక్క కిలో మీద ప్రభుత్వం మోస్తోంది. వేల కోట్ల రూపాయల మరి ఖర్చు దాని మీద పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. సో ఇన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి బియ్యాన్ని మరి సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్కి పంపిస్తున్నారు అనేది తాజాగా వినపడుతున్నటువంటి, తాజాగా కాదు గతంలో కూడా జరిగింది, ఇప్పుడు జరుగుతోంది. అంటే వైసీపీ ప్రభుత్వంలో జరగలేదంటే జరిగి ఉండొచ్చు, ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు. కానీ దాన్ని అరికట్టడం అంత తేలికైన విషయం కాదని వాళ్ళ అంబటి రాంబాబు చెప్తున్నారు. ఎందుకంటే కింది నుంచి మంత్రి స్థాయి వరకు ముడుపులు ముడుతున్నాయి. అందరికీ చేతులు తడిపితేనే అవి నౌకలు బయటికి వెళ్తున్నాయి అనేది ఆయన మాట. సో ఏది ఏమైనా ఇప్పటికిప్పుడు కొత్త వ్యవహారం కాకపోయినా ఈ వ్యవహారంలో డిప్యూటీ ముఖ్యమంత్రి గట్టిగానే స్పందించారు, స్పందించాల్సిన అవసరం ఉంది. దీని మీద చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏటా సుమారు 11,000 కోట్లు ఈ బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. దాంట్లో 9,000 కోట్ల విలువైనటువంటి బియ్యం అక్రమ రవాణాకు గురవుతోందన్న మాట వినపడుతోంది. నిస్సందేహంగా బియ్యం మాత్రమే కాదు, వివిధ పోర్టుల నుంచి అనేక వస్తువులు, ఖరీదైనటువంటి విలువైనటువంటి పేదలకు ఉపయోగపడేటువంటి అనేక రకాల వస్తువులు తరలిపోతున్నాయి. వాటన్నిటిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రధానంగా చెప్పాల్సింది, ఇదేదో ఎవరినో టార్గెట్ చేసి కక్ష సాధింపు కోసం తాత్కాలికంగా అప్పటికప్పుడు స్పందించి ఈ రకంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు గతంలో జరిగాయని చెప్తున్నటువంటి ఇది కూటమి నేతలే ఆరోపించారు. గతంలో 25,000 కిలోల మాదక ద్రవ్యాలు వైజాగ్ పోర్ట్కి షిప్లో వచ్చాయి, వాటిని సీజ్ చేశారండి. మరి వాటి సంగతి ఏంటో తేల్చాలి కదా. అలాంటివి ఈ డిప్యూటీ ముఖ్యమంత్రికి ఖచ్చితంగా పట్టించుకోవాలి, తేలాలి. అప్పుడు నిందితులు ఎవరు, నిజాలేంటి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో.